కాకరకాయ చేదుగా ఉంటుందని తినడం మానేయకండి. ఒక్కసారి ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అస్సలు చేదుగా అనిపించదు. దానికోసం క్లీన్ చేసుకున్న కాకరకాయ ముక్కల పైన లైట్ గా చెక్కు తీసేసి మీకు నచ్చిన షేప్స్ లలో కట్ చేసుకున్నాక పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కాకరకాయ ముక్కలు, కొంచెం పసుపు, సాల్ట్, 2 స్పూన్ల పెరుగు వేసి మొత్తంగా కలిపేసి మూత పెట్టేసి సిమ్ లో మగ్గించుకోండి. ఈలోగా ఉల్లికారం కోసం స్టవ్ పైన వేరే పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచు చింతపండు వేసి మగ్గిన తర్వాత చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకొని చిన్న బెల్లం ముక్క, సాల్ట్, మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకున్నాక బాగా క్రిస్పీగా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో ఉల్లికారం వేసి ఉల్లికారాన్ని కూడా రోస్టెడ్ గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, అస్సలు చేదుగా ఉండదండి. ఇందులో వేసిన చింతపండు, బెల్లం, కారం మీ టేస్ట్ కి అనుగుణంగా యాడ్ చేసుకోండి. బాయ్.